నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు హలో ఎన్ఆర్ఐ. ఏ ఫ్రెండ్ ఫ్రమ్ గల్ఫ్. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడింది. దానికి దిశానిర్దేశం చేయడానికి మనం ఏం చేయాలి? గల్ఫ్ నుంచి ఒక స్నేహితుడు వచ్చాడు, ఏం చేస్తే బాగుంటుందో చెప్తున్నాడు. ఈరోజు మన హలో ఎన్ఆర్ఐలో గెస్ట్ ఆయన పేరు ఎంఎన్ఆర్ గుప్తా. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుప్తా గారు నమస్కారం. ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడింది. మిషన్ అమరావతి అంటూ ఒక కాన్సెప్ట్ మీరు తీసుకొని వచ్చారు. ఏంటి మిషన్ అమరావతి కాన్సెప్ట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి మీరు ఇవ్వాలనుకుంటున్న కానుక ఏంటి? మిషన్ అమరావతి అంటే ఒక 50-60 మంది ఎన్ఆర్ఐ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మేము ఆల్రెడీ ఫామ్ అయ్యాము. మా కాన్సెప్ట్ ఏంటంటే అమరావతి ఒక ప్రపంచ స్థాయి రాజధానిగా నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచంలోనే ఒక అత్యుత్తమ బెంచ్ మార్క్గా నిలబడే ప్రమాణాలతో చేయాలనేది మా కోరిక. ఆ ప్రపంచ స్థాయి రాజధానిని మీరు కట్టాలి, ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలంటే ఆ ప్రపంచ స్థాయి ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్, ఎక్స్పోజరు ఉన్న వ్యక్తులు మాత్రమే అది చేయగలరు. అందుకోసమని మేము ఏం చేసామంటే అట్లాంటి లైక్ మైండెడ్ పీపుల్ని అండర్ మై లీడర్షిప్ ఒక లాస్ట్ 12 సంవత్సరాల నుంచి మనం డెవలప్ చేసి తయారు చేసి పెట్టాము. మేమంతా కలిసి ఏంటంటే ఈ స్టేట్కి ఏం చేస్తే ఆ ఎకనామిక్ గ్రోత్ వస్తుంది, డెవలప్మెంట్ వస్తుంది అనేది చేసి దానికి మిషన్ అమరావతి అని పెట్టాం. దానికి ఏంటంటే ఆ అమరావతి క్యాపిటల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి ఈ రాష్ట్రం దేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా రాబోయే 10-20 సంవత్సరాల్లో ఎదగడానికి కావాల్సిన స్ట్రాటజీస్ని, దానికి సంబంధించిన సపోర్ట్ని కూడా ఆ మిషన్ అమరావతి ప్రపోజల్లో చేసి మనం స్టేట్ గవర్నమెంట్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదే ప్రస్తావిస్తున్నారు సింగపూర్ మోడల్, అలానే జపాన్ డెవలప్మెంట్ మోడల్. ఈ మధ్య కాలంలో ఇస్తాంబుల్ వెళ్ళొచ్చారు. అంటే గల్ఫ్ మోడల్స్ గురించి పెద్దగా ఇప్పటివరకు చర్చకు రాలేదు. మీరు ఒమన్లో ఉన్నారు. ఒమన్లో మీరు చేసేటువంటి యాక్టివిటీస్ ఏంటి? ఈ రకమైనటువంటి మోడల్ తయారు చేయాలనేటువంటి ఆలోచనకు అసలు ప్రేరణ ఎక్కడొచ్చింది? ప్రేరణ అంటే మన నాలెడ్జ్, మన ఎక్స్పీరియన్స్, మన ఎక్స్పర్టైజ్ అనేది మన స్టేట్కి ఉపయోగపడాలనేది ఫస్ట్ థాట్. రెండోది, ఇప్పుడు ఆ ఎక్స్పర్టైజ్ అనేది ఉన్నప్పుడు వచ్చే రిజల్ట్స్ వేరు ఉంటాయండి, మామూలుగా చేసినప్పుడు వచ్చే రిజల్ట్ వేరు. ఇక్కడ ఏంటంటే మనకి ఆప్టిమైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు టైం ఈజ్ మనీ. ఇప్పుడు మీరు ఒకటి చేశారు, అది చేసేది 20 ఏళ్లలో చేసేది 5 ఏళ్లలో చేశారు అనుకోండి, ఆ బెనిఫిట్ మీకు ముందే వస్తుందిగా. అక్కడ ఏంటంటే మనం ఒక ఫాస్ట్ ట్రాక్లో ఎట్లా కంప్లీట్ చేయాలనేది ఇంపార్టెంట్. జపాన్ అన్నీ అంటే వాళ్ళు ఆల్రెడీ డెవలప్ చేశారు, మనం చేస్తున్నాము. బట్ ఏంటంటే మనం ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఎట్లా చేసి సక్సెస్ అయ్యారనే దాన్ని మనం ఐడియా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఏంటంటే మనకి నేను ప్రొయాక్టివ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని ఒక 20 సంవత్సరాల నుంచి అదే మనకి ఆ సబ్జెక్ట్ మీద నా కోర్ ఎక్స్పర్టైజ్ నేను స్టడీ చేశాను. అండ్ అలా కాకుండా పేమెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇన్ 160 కంట్రీస్ వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ ప్రాజెక్ట్స్లో కూడా దాన్ని కూడా నేను స్టడీ చేసి దీన్ని అప్లై చేసి ఒక ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ అనే కాన్సెప్ట్ను కూడా మనం డెవలప్ చేసామండి. ఒక విజన్ 2020ని మనం రీచ్ అవ్వాలంటే, ఒక స్టేట్ నెంబర్ 1కి వెళ్ళాలంటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ద్వారానే సాధ్యమవుతుంది. రోడ్స్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ మీరు ఎప్పుడైతే చేస్తారో ఆ కనెక్టివిటీ ఎప్పుడైతే వస్తుందో ఆ ట్రేడ్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ పెరుగుతుందండి. అలా పెరిగినప్పుడు ఏమవుతుందంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరుగుతుంది, గవర్నమెంట్కి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇంకా ఏమవుతుందంటే ఇప్పుడు మీరు రోడ్ నెట్వర్క్ ఇచ్చారు అనుకోండి అగ్రికల్చర్కి, వాడికి వెహికల్ ఆపరేటింగ్ కాస్ట్ సేవ్ అవుతుంది, దానివల్ల రైతు బాగుపడతాడు. ఆ కాన్సెప్ట్తోనే మనం చంద్రబాబు నాయుడు గారికి 2002లో డెవలప్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ ఫర్ విజన్ 2020 అని చెప్పి మనం బీఓటీ కాన్సెప్ట్ని ఆంధ్రాలో ఫస్ట్ టైం నేను తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశాను. అదొక 5 సంవత్సరాలు మనం కృషి చేసి ఈ స్టేట్కి మనం ఏమైనా చేయాలన్న తప్పంతా ఇచ్చాము. సార్ని డైరెక్ట్గా మనం అక్కడ సీఎం ఆఫీస్లో కలిసాం, దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. 200 బీఓటీ ప్రాజెక్ట్ స్టేట్ మొత్తం వచ్చినాయి. రాజధాని నిర్మాణం అనేది ఒక బృహత్తర ప్రణాళిక అని చెప్పని 5 లక్షల కోట్ల రూపాయలు అవసరమయ్యేటువంటి ప్రాజెక్ట్ ఇది అని చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన అదే. అలానే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్స్ కానీ, ఫండింగ్ కానీ, గ్రాంట్స్ కానీ ఈ రూపంలో చూస్తే కూడా మినిమం 1-2 లక్షల కోట్లు ఖర్చు పెడితే కానీ ఒక రూపురేఖలు ఉండేటువంటి నగరాన్ని నిర్మించలేము అని చెబుతున్నటువంటి సందర్భంలో మీరిచ్చిన ప్రతిపాదనలో ఉన్న కోర్ పాయింట్ ఏంటి? మేమేం చెప్తున్నామంటే అండి, మేము ఇచ్చిన ప్రతిపాదన ఏంటంటే సింగపూర్ వాళ్ళు ఇచ్చింది ఇట్స్ ఎన్ వెరీ ప్రిలిమినరీ స్టేజ్, ఇట్స్ ఓన్లీ కాన్సెప్చువల్ ప్లాన్. కాన్సెప్చువల్ ప్లాన్కు 3D ఇచ్చారు. దాన్ని ఏంటంటే మీరు డీటెయిల్ డిజైన్ చేసి దాన్ని డెవలప్ చేసి కన్స్ట్రక్ట్ చేయాలి. రైట్, దట్ ఈస్ ఎ బిగ్ ఛాలెంజ్. మేమేం ఇచ్చామంటే నేను ఏదైతే నా విజన్ ఉందో ఈ స్టేట్ని ముందుకు తీసుకెళ్లాలనే విజన్తో మనం 3 lakh crores కీ ప్రపోజల్ ఇచ్చామండి. 3 lakh crores ఏమన్నామంటే ఈ ఏదైతే వాళ్ళ మాస్టర్ ప్లాన్లో చూపిస్తున్నారో
అది ఫాస్ట్ ట్రాక్లో కంప్లీట్ చేసేవాళ్ళని. అంటే ఇప్పుడు దానికి నేను చేసిన ప్రణాళికలు ఏంటంటే ఇది ఫేజ్ వైజ్ చేయాలండి, ఫోకస్ వేలో చేయాలి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది. మెయిన్ ఏంటంటే మనకి ఎక్కడెక్కడ బాటిల్ నెక్స్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఇందులో మనకి ఫస్ట్ బాటిల్ నెక్ ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్. ఓకే, ల్యాండ్ ఎక్విజిషన్ అయితే కానీ మనం టెండర్ అయ్యకూడదు. దానివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ విల్ లూజ్ మనీ కదా. ఫస్ట్ ఏం చేయాలంటే మనం మొత్తం స్కోప్ ఆఫ్ వర్క్ని గవర్నమెంట్ ఫైనలైజ్ చేసుకోవాలి. ఓకే, ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ప్రయారిటైజ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏది సెక్రటరియట్, సో దాన్ని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకోండి. సెకండ్ ఇంపార్టెంట్ ఇది కనెక్టింగ్ రోడ్స్ టు ద సెక్రటరియట్, దాన్ని సెకండ్ ప్రయారిటీలో పెట్టుకోండి. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటి, యూటిలిటీస్. ఆ యూటిలిటీస్ అదేం చేయాలా, మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్తో యూ హ్యావ్ టు కండక్ట్ ఏ మీటింగ్, మొత్తం ఆల్ పార్టీ మీటింగ్ లాగా. మొత్తం మీరు ఏం చేయాలంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, డిఫెన్స్, ఎవరు మున్సిపాలిటీస్, టోటల్ ప్రాజెక్ట్ కానీ కాన్సెప్ట్ డెవలప్మెంట్ కానీ, అంటే ఎంఎన్ఆర్ గుప్తా గారు తన ఇండిపెండెంట్ అథారిటీతో తయారు చేస్తున్నటువంటి ప్రయత్నం, లేదా గవర్నమెంట్ దగ్గర అప్రూవల్ తీసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అనుకోవాలా, లేదా ఇందులో పార్ట్నర్స్ ఎవరెవరు ఉన్నారు? అంటే ఇక్కడ ఇండిపెండెంట్ అథారిటీ అని కాదండి. ఇక్కడ ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎన్ఆర్ఎల్ అంతా ముందుకు రండి, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మీరు సంవత్సరం నుంచి మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను సంవత్సరం నుంచి ఆంధ్ర వాళ్ళు పడుతున్న కష్టాలు కానీ, నిధులు లేమితో బాధపడుతున్నారు. సరే, నా వంతు సహాయం నేను ఏం చేయగలను, ఒక మనిషిగా, ఒక మానవత్వం ఉన్నవాడిగా. ఓకే, మనకి టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉంది, నా నాలెడ్జ్ 5 కోట్ల మందిని బాగు చేయడానికి ఉపయోగపడుతుందంటే ఐఎమ్ మోర్ హ్యాపీ. ఇప్పుడు ఒకళ్ళకి పంచని నాలెడ్జ్ మనకి ఎందుకండి. గవర్నమెంట్ వైపు నుంచి రియాక్షన్ ఎలా ఉంది? మీరు ఇచ్చినటువంటి ప్రతిపాదనల పైన కానీ ఏ స్థాయిలో చర్చ జరిగింది? గవర్నమెంట్ వాళ్ళు పాజిటివేనండి. ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనుకోండి, ఆయన వన్ ఆఫ్ ద విజనరీ సీఎం ఇండియా హ్యాజ్ ఎవర్ ప్రొడ్యూస్డ్. ఇప్పుడు ఆయన స్ఫూర్తితోనే కదా మనం చేస్తుంది. ఎందుకంటే మిగతా చీఫ్ మినిస్టర్ 7 సంవత్సరాల గ్యాప్ తర్వాత 2008 తర్వాత నేను 2015 కేవలం చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి మనం ఇది చేసాం. ఎందుకంటే 2002లో నేను ఆయన కలిసినప్పుడు ఇండివిజువల్గా వెళ్ళాను. 20 సంవత్సరాల ఏజ్లో ఒక వ్యక్తి వచ్చి, సార్ నేను విజన్ 2020 చేశాను ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ అని ఇస్తే, దాన్ని ఆయన పాజిటివ్గా తీసుకొని ఆయనతో పాటు నడిపించుకుంటూ తీసుకెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ లక్ష్మీనారాయణ గారికి ఇంట్రడ్యూస్ చేసి, ఈయన చీఫ్ ఇంజనీర్కి ఇంట్రడ్యూస్ చేయండి అని ఎంకరేజ్ చేసి, అట్లా ఆ టైప్ ఆఫ్ మోటివేషన్ని, ఆ రెస్పెక్ట్ని మీకు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇది ఉంటుంది కదండి. అంటే మీరు ఇచ్చిన ప్రతిపాదనలో ఫండ్స్ ఫిల్లింగ్ కోసం ఏమన్నా కాన్సెప్ట్స్ ఉన్నాయా, లేదా గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకునే? మేమేం తీసుకోవట్లేదండి. ఇదేంటంటే ఈ పీపీపీ మోడల్ అనేది ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ సక్సెస్ఫుల్ మోడల్ అనమాట. మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసాము. అదే మీరు అన్నారు కదా ఎట్లా చేద్దాం అనుకుంటే, ఏం చేద్దాం అనుకుంటే అంటే, సీఎం గారు ఈజ్ ఏ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. సో ఆయనకి మనం ఫైనాన్షియల్ సపోర్ట్ మనం ఈ ఫండింగ్ రూపంలో కనుక ఇవ్వగలిగితే, లెట్ అస్ ఇంటిగ్రేట్ మై ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్ సీఎం గారు అడ్మినిస్ట్రేటివ్ పవర్, దిస్ విల్ బి ఏ మిషన్ అమరావతి విచ్ ఈజ్ ఏ వరల్డ్ క్లాస్ క్యాపిటల్. సో దానికి ఏంటంటే మేము ఇంటర్నేషనల్గా ఇప్పుడు యాక్చువల్గా మనకున్న నేమ్ రెప్యుటేషన్ వల్ల మన నెట్వర్కింగ్ ద్వారా మనకి అవకాశం వచ్చింది. వాళ్ళకి నేను రికమెండ్ చేశాను ఏంటంటే, మా ఏపీ గవర్నమెంట్కి చేయండి, దే ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఫండ్స్ అండ్ బికాజ్ స్టేట్ బైఫర్కేషన్ తర్వాత దే ఆర్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్. అంత ఈజీగా ఏం అవ్వలేదు. ఇట్ టుక్ 6 months ఫర్ మీ టు కన్విన్స్ దెమ్. అంటే యాక్చువల్గా మనం ఇచ్చిన ప్రపోజల్ కూడా ఏంటంటే, వాళ్ళకి కూడా ప్రపంచ స్థాయి రాజధాని చేయాలనే సంకల్పం వాళ్ళు ఉన్నారు. నాకు కూడా ఏంటంటే, ఒక ఇండియాలోనే మనకి ఏదైతే మనము చేసామో ఆ ప్రపంచ స్థాయిలో ఇది మనం ప్రపంచంలో ఆంధ్రులు అనేవాళ్ళు ఎవరికి తీసిపోరండి. కాకపోతే మనల్ని మనం మార్కెట్ చేసుకోం. మిగతా వాళ్ళకి మనకి ఏంటంటే మన దౌర్భాగ్యం, ఇప్పుడు మీరు ఒకళ్ళని ఎంకరేజ్ చేస్తే 10 మంది మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరిని డిస్కరేజ్ చేసుకుంటే పోతే మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసేవాడు ఎవడో ఉన్నాడు కదా. ఇక్కడ జరుగుతుంది అదే. ఇప్పుడు మన టాలెంట్ని, మన తెలివితేటలు, మన మనుషుల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. మైండ్ సెట్ మారాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత గల్ఫ్లో ఎంఎన్ఆర్ గుప్తా గారు ఏం చేస్తున్నారు, ఆయన ప్రస్థానం అసలు ఎలా మొదలైందనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కీప్ వాచింగ్.
వెల్కమ్ బ్యాక్ గుప్తా గారు. మొత్తం మీద అసలు మీ ప్రస్థానం ఎలా మొదలైంది? ఎంఎన్ఆర్ గుప్తా అనేటువంటి వ్యక్తి ఒక సాధారణమైనటువంటి ఈ దేశ పౌరుడిగా గల్ఫ్కి ఎలా వెళ్ళగలిగారు? 2003లో అంటే నెగిటివ్ ప్రస్థానమే. అంటే అంతకుముందు నేను ఏదైతే ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ది పేటెంట్ చేయించుకుందామని వెళ్ళాం చెన్నైలో. ఆ పేటెంట్ ఆఫీస్ యాక్చువల్గా పేటెంట్ లా ప్రకారం ఐడియాస్ కెన్ బి పేటెంటెడ్. దానికి నన్ను లంచం అడిగేసరికి నాకు కోపం వచ్చింది. ఆయన ఇంకొక సలహా కూడా ఇచ్చాడు, ఇదిగో నువ్వు ఇలా పేటెంట్ చేయించుకోకుండా నీ దగ్గర పెట్టుకుని నువ్వు పేటెంట్ చేయించే కాపీ చేసేవాళ్ళు ఎక్కువ అవుతారని. యాజ్ పర్ యూఎస్ పేటెంట్ లా ప్రకారం ఐడియా కెన్ బి పేటెంటెడ్, ఐడియా ఆర్ ప్రాసెస్ కెన్ బి పేటెంటెడ్ అనమాట. సో ఈయన కింద వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి పైకి వెళ్ళాను. పైకి వెళ్తే ఈయన 2 లక్షలు అడిగాడు, ఆయనేమో 5 లక్షలు అడిగాడు పేటెంట్ చేసిన. అదేంటండి నా ఓన్ రీసెర్చ్ నేను చేసుకున్నదాన్ని పేటెంట్ చేయడానికి అట్లా అడుగుతారంటే, మేము ఇంతే, నీకు ఇష్టమైతే చేయించుకో లేకపోతే లేదని చెప్పేసరికి దెన్ ఐ టేక్ ఏ డెసిషన్, ఐ వాంట్ టు గో అబ్రాడ్ అని. అదిగాక యాక్చువల్గా నాకు మన నెట్వర్క్లో కూడా మన వాళ్ళు అడ్వైజ్ చేశారు ఏంటంటే, ఇక్కడ ఉండే రికగ్నిషన్ కన్నా అబ్రాడ్ వెళ్ళి అది ఎన్ఆర్ఐ కింద వచ్చే ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్ అక్కడి నుంచి నువ్వు మాట్లాడేదానికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అన్నారు. అంటే యాక్చువల్గా ఏంటంటే మా బ్రదర్లా, మా సిస్టర్ బ్రదర్లా అబ్రాడ్లో చేస్తున్నారు. మా అంకుల్ కూడా అల్జీరియాలో 8 years చేశారండి. ఓకే. సో అట్లాగా మా ఫ్యామిలీ నుంచి ముందు నుంచే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే 2003లో ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యానండి బాంబేలో. అందులో సెలెక్ట్ అయిపోయాను. తర్వాత 2003 డిసెంబర్లో వెళ్ళాము. ఇంక మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలానే 12 సంవత్సరాలు గడిచిపోయినాయి అనమాట. రైట్. అసలు మీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ మీ ప్రస్థానం కానీ ఎలా మొదలైంది? నాది భీమవరం SHBRM హై స్కూల్ అండి. DNR కాలేజ్ అంటే కంట్రీ లెవెల్లో ఫేమస్. వాళ్ళ మేనేజ్మెంట్ దాంట్లో 10th వరకు చదివాను. తర్వాత KGRలో చదివానండి. తర్వాత నలందాలో చేశాను ఇంటర్. బీటెక్ SRK ఇంజనీరింగ్ కాలేజ్, అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇండియా ఫర్ సివిల్ ఇంజనీరింగ్. అక్కడ బీటెక్ చేశాను. తర్వాత MTech REC వరంగల్ ట్రాన్స్పోర్టేషన్ MTech, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఏషియా. ఇండియన్ గవర్నమెంట్ కూడా సెంటర్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ డిక్లేర్ చేసింది. అక్కడ MTech చేసాం 98-2000లో. తర్వాత SIBM పూణే ర్యాంక్ నెంబర్ 4 ఇన్ ఇండియా యాజ్ బెస్ట్ బిజినెస్ స్కూల్. అందులో MBA బిజినెస్ మేనేజ్మెంట్ చేసామండి. అందులో కూడా మనకి బెస్ట్ స్టూడెంట్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. కాకపోతే ఫస్ట్ నుంచి నెంబర్ 1గా ఉండాలనే ప్యాషన్ అయితే ఉందండి. మనకి ఇన్స్పిరేషన్ స్వామి వివేకానంద. 25 years బ్యాక్ బీటెక్ స్టూడెంట్గా ఉన్నప్పుడు స్ట్రెంత్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అని కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద బుక్స్ అవి బాగా చదివేవాళ్ళం. జనరల్గా ప్రవాసం లేదా అబ్రాడ్ అంటే ఎక్కువ మంది యూరోపియన్ కంట్రీస్ కానీ లేదంటే అమెరికా కానీ ఇటువంటివి చూస్తారు. కానీ గుప్తా గారు ఎందుకని ఒమన్లో సెటిల్ అవ్వాలంటే ఒమన్లో ప్రస్థానాన్ని, ఉద్యోగ ప్రస్థానాన్ని కొనసాగించాలని ఎందుకు అనుకున్నారు? సార్ ఇక్కడ ఇదే కరెక్ట్గా వస్తున్నాను. నేను ఈ పాయింట్ కొంచెం క్లారిటీ ఇద్దాం. చాలామంది దృష్టిలో గల్ఫ్ అంటే ఏదో కూలోళ్ళు పని చేసుకుంటారు, అట్లా ఆ టైప్ ఆఫ్ ఇల్ ఫీలింగ్స్ ఉన్నాయండి. ఐ జస్ట్ వాంట్ టు షో టు ద పీపుల్ అట్లా ఏం లేదండి. ఇప్పుడు ఒక గ్లాసులో మీకు సగం గ్లాస్ ఉందనుకోండి, ఎందుకు మీరు ఎప్పుడు సగం గ్లాస్ ఎంటీ చూస్తారు? యూ సీ ద పాజిటివ్నెస్ కదా. ఇప్పుడు అంతా మనం నెగిటివ్గా మైండ్లో పెట్టుకుంటే అంతా నెగిటివే వస్తుంది. గల్ఫ్లో IIMs వాళ్ళు ఉన్నారు, IIT ఆలమ్నీస్ ఉన్నారు, 30 NITs ఇండియాలో ఫేమస్ ఇన్స్టిట్యూట్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ నుంచి ఆలమ్నీస్ ఉన్నారు. 30-40 years నుంచి వర్క్ చేస్తున్నారు. అమెరికన్స్ పని చేస్తున్నారు. ప్రపంచంలో 200 దేశాల నుంచి ఎక్స్పర్ట్స్ గల్ఫ్లో చేస్తున్నారండి. యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీ. యాక్చువల్గా ఏంటంటే ఒమాన్లో వెళ్ళాలని ఏం వెళ్ళలేదు, కానీ వాళ్ళు దే రెస్పెక్టెడ్ మీ వెరీ వెల్ అండ్ దే హ్యావ్ గివెన్ మీ లాట్ ఆఫ్ వాల్యూ ఫర్ మై వ్యూస్. అంటే ఇప్పుడు మనం అక్కడ క్లయింట్స్తో పనిచేసేటప్పుడు కానీ వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ, అంటే దే హ్యావ్ గివెన్ ఫ్రీడమ్ అనమాట, ఫ్రీ హ్యాండ్ అనమాట. గల్ఫ్ అంటే మీరు ఇందాక అన్నట్టుగా కూలీ జనం, కూలీల కోసం లేదా లో క్లాస్, థర్డ్ క్లాస్ ఎంప్లాయ్మెంట్నే ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంది. సరే ఇంకోటి చెప్తాను నేనండి, మనం ఏది ప్రొజెక్ట్ చేస్తే పబ్లిక్లోకి అదే వెళ్తుందండి. నేను ఒకటి మాత్రం చెప్పగలండి, మన ఇండియన్స్కి ఉన్న తెలివితేటలు కానీ వాళ్ళకున్న డెడికేషన్ కానీ, నేను 60 దేశాల వాళ్ళతో పనిచేశానండి. 60 కంట్రీ నేషనల్, ఒక 10 to 20,000 పీపుల్తో వర్క్ చేసి ఉంటాను, డీల్ చేసి ఉంటాను లాస్ట్ 12 to 20 yearsలో. నేను జస్ట్ ఐ డిడ్ ది కంపారిటివ్ స్టడీ, ఇండియన్ ఏంటి, మిగతా కంట్రీ వాళ్ళు ఏంటి. ఓకే, ఇప్పుడు
మనకున్న క్వాలిటీస్ అందరికీ ఉండండి. వీఆర్ ద మోస్ట్ డిపెండబుల్ పీపుల్, వీఆర్ ద మోస్ట్ రిలయబుల్ పీపుల్, వీఆర్ ద మోస్ట్ నాలెడ్జబుల్ పీపుల్, వీఆర్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ పీపుల్. మనం ఎంతసేపు ప్యానిక్ని మనం జనాలకి చేయకూడదండి. పాజిటివ్నెస్ చెప్పండి. ఇప్పుడు ఒక న్యూస్ ఐటమ్ చూపిస్తున్నారు అనుకోండి సార్, ఇప్పుడు గల్ఫ్లో ఎప్పుడు ఆడు చచ్చిపోయాడు, ఈడు చచ్చిపోయాడు, ఈడు వేసుకున్నాడు, ఆడు వేసుకున్నాడు, ఇవన్నీ చూపించే బదులు ఒక వ్యక్తి అచీవ్ చేశాడు, ఒక వ్యక్తి ఇది సాధించాడు, ఒక వ్యక్తిని ఆ ప్రభుత్వం ఇలా గౌరవించింది, ఇన్ని అప్రిషియేషన్ లెటర్స్ వచ్చినాయి, ఇన్ని అవార్డ్స్ వచ్చాయి, అవి కూడా ప్రొజెక్ట్ చేయొచ్చుగా. రైట్. ఇప్పుడు ఇండియాలో చావట్లే జనాలు. ఓకే, గల్ఫ్లో 10 మంది చావగానే చచ్చిపోయాడు అయిపోయి చచ్చిపోయాడు. ఇప్పుడు ఆడు ఎందుకు చచ్చాడు, ఏ రీజన్, ఇప్పుడు ఎవడు చెప్పాడు? ఇప్పుడు అక్కడికి వస్తారండి, జనరల్ నేను చూసిన ఎగ్జాంపుల్ చెప్తాను. 60 రియాలు అంటారు, వచ్చి రాగానే ఇంకోటి ఎవడో 20 రియాలు ఎక్కువ ఇస్తామని టపక్కమని కంపెనీ మారిపోయి చేంజ్ అయిపోతారు. అది కరెక్ట్ కాదు. యాజ్ పర్ లా ప్రకారం ఏంటంటే మీరు ఏ కంపెనీలోకి పనిచేయడానికి వచ్చారో ఆ కంపెనీయే మీరు ఉండాలి. ఆ వీసా అయిపోయినాక కావాలంటే మీరు ఒక ప్రాపర్ వేలో దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, మీరు వెళ్ళండి. ఎవడో మిమ్మల్ని పట్టుకోడు, మిమ్మల్ని చేయలేడు. గల్ఫ్లో ఎక్కువగా ఇలాంటి సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఈ ఇమిగ్రేషన్ సమస్యలే ఎక్కువ, లేదంటే వేరే వేరే విషయాలు ఏం లేవు. ఎందుకంటే ప్రతిసారి గల్ఫ్ సమస్యలు, గల్ఫ్కి వెళ్ళినటువంటి వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన చర్చలు వచ్చినప్పుడల్లా ఇదే ప్రాబ్లం ఎక్కువ డిస్కషన్లో ఉంటుంది. సార్ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏం లేదు, అత్యాస. ఇప్పుడు కామన్ సెన్స్ అండి. ఇప్పుడు మీరు 8th క్లాస్ చదువుకున్నారు, 50,000 జీతం ఇస్తానని నమ్మేయడమేనా? 40,000 జీతం 8th క్లాస్ 10th క్లాస్ వాడికి చదివినోడికి ఇస్తారని ఆడెవడో పనికిమాలోడు చెప్పాడు. వీళ్ళు ఆలోచించాలి కదా, నమ్మేసి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి మోసపోయి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి నష్టం ఉందంటారు. ఎక్కువ మంది అలా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది బాధితులు ఉన్నారంటారు, లేదా అక్కడ నేను అబ్జర్వ్ చేసిన ట్రెండ్ ఏంటనండి, ఇప్పుడు ఎక్కువ ఇలాంటి మోసాలు ఎలా జరుగుతున్నాయంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఇప్పుడు మీరు వెళ్తున్నారు, దానికి ఇండియన్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టింది. ఇప్పుడు సర్వెంట్ మేడ్ అయితే 150 రియాలు మినిమం శాలరీ ఉండాలి, దానికి ఖచ్చితంగా అగ్రిమెంట్ ఇండియన్ ఎంబసీలో అటెస్ట్ అయ్యి ఉండాలి, దానికి దేర్ ఇస్ ఈసీఎన్ఆర్ స్టాంప్ నాట్ రిక్వైర్డ్, దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయండి. మీరు ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వండి, అప్పుడు గవర్నమెంట్ కెన్ సపోర్ట్ యూ అండ్ సేవ్ యూ. వీళ్ళు ఏం చేస్తారు, విజిట్ వీసా అని వస్తారు, 3 నెలలు అయిపోయాక విజిట్ వీసా అయిపోతే వెళ్ళిపోవాలి, కంట్రీ ఎగ్జిట్ వెళ్ళరు, పారిపోయి అక్కడ 2 రోజులు పనిచేస్తారు, ఇక్కడ 2 రోజులు పనిచేస్తారు. తర్వాత అక్కడి నుంచి తెలంగాణ గవర్నమెంట్కు ఆంధ్ర గవర్నమెంట్కు ఒక లేఖ రాస్తారు, సార్ మమ్మల్ని జైల్లో వేసారు, మమ్మల్ని ఆవిడ పట్టించుకోవట్లేదు, మాకు లాయర్ని అరేంజ్ చేయండి. ప్రాపర్గా వెళ్ళండి, ప్రాపర్ ఛానల్. కేసులు ఇలా వైలేషన్స్ వల్ల ఇవే. ఇప్పుడు మీ గల్ఫ్లో మెయిన్ ఏ కంట్రీలో వచ్చిందో కల్లివల్లి అంటారండి వాళ్ళని. కల్లివల్లి అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక కంపెనీ పెట్టారు, మీరు ఒక వీసా ఇచ్చారు, ఒక 50,000 ఖర్చు పెట్టి మీరు ఒకరిని తీసుకొచ్చారు, ఆ 2 నెలలు పనిచేసి పారిపోతే కంపెనీకి నష్టపోదండి. పోనీ గల్ఫ్ సంగతి వదిలేండి, ఇండియాలోనే అలా చేస్తే ఒప్పుకుంటారా? రైట్, అంతే కదా సార్. ఇప్పుడు మనం కూడా అవతలవాడి గురించి కూడా ఆలోచించాలి కదా. ఎంతసేపు నన్ను జైలు వేసారు, జైలు ఎందుకు వేసారు? నువ్వేమన్నా అంత పర్ఫెక్ట్గా అన్నీ కరెక్ట్గా చేస్తే వేసారా, లేకపోతే ఏమన్నా నువ్వు వాళ్ళు ఎప్పుడైనా యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారంటే మీరు వాళ్ళ లాస్ని ఎప్పుడు చట్టాన్ని అతిక్రమిస్తారో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మీరు చేయాల్సింది ఏంటి? అది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఈ ఏజెంట్స్ ఉంటారు కదండి, ఇది ఒక పెద్ద నెట్వర్క్ అనమాట. వాళ్ళు బాంబేలో ఒకడు ఉంటాడు, ఆడ వెనకాల చైన్ ఏజెంట్లు 10 మంది ఉంటారు అనమాట. యాక్చువల్గా సర్వీస్ ఛార్జ్ మామూలుగా అయితే 15,000 అండి, 10,000 నుంచి 15,000 రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వకూడదు. గవర్నమెంట్ కూడా క్యాప్ పెట్టింది దీనికి, చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఇండియన్ ఎంబసీ వాళ్ళు కూడా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ బాంబే వాడి కింద ఒక 10 మంది ఏజెంట్లు ఉంటారు, పిల్ల ఏజెంట్ అంటారండి. వాడేం చేస్తున్నాడు, కబుర్లు అన్నీ చెప్పి, ఇప్పుడు నీకు తక్కువ శాలరీ వస్తుందంటే ఎవడొస్తారు చెప్పండి, నీకు ఇక్కడికన్నా అది వస్తుంది, నీకు అంత ఇచ్చేస్తారు, నీకు ఏసీ ఇచ్చేస్తారు, అది ఇచ్చేస్తారు, ఇది ఇచ్చేస్తారు. ఈవెన్ శాలరీ కూడా కరెక్ట్గా చెప్పరు. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు ఎవడో చెప్పింది నమ్మి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం హలో ఎన్ఆర్ఐలో. కీప్ వాచింగ్. అమెరికా లాంటి చోట్ల ఎక్కువగా తెలుగు అసోసియేషన్స్ అవి చాలా యాక్టివ్ రోల్ తీసుకుంటాయి. అంటే గల్ఫ్లో అటువంటి సంస్థలు లేదా తెలుగు వాళ్ళందరూ ఒక ఫోరం పైకి వచ్చేటువంటి వ్యవస్థలు ఏమైనా ఉన్నాయా గల్ఫ్లో? ఉన్నాయి సార్, ప్రతి కంట్రీలోనూ అసోసియేషన్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మా లైఫ్ ఈజ్ వెరీ హెక్టిక్ అండి. ఇప్పుడు యాక్చువల్గా మీరు 2 యాంగిల్స్లో చూడాలి కదా. ఇప్పుడు అసోసియేషన్లో చేయాలి, ఇప్పుడు నేను క్యాపిటల్ సిటీలో 4 ఏళ్ళు ఉన్నాను,
ఒక్కోసారి 10-15 ప్రాజెక్ట్స్ ఒకేసారి హ్యాండిల్ చేస్తే మనకి ఒక 10 కిలోమీటర్లలో వాళ్ళు ఫంక్షన్ చేస్తారు. బట్ వీ కెనాట్ అటెండ్ బికాజ్ ఐ హ్యావ్ సమ్ అదర్ కమిట్మెంట్ ఇన్ ద ప్రాజెక్ట్స్. ఎవ్రీబడి ఈజ్ బిజీ విత్ దేర్ టాస్క్ అండి. అక్కడ ఏంటంటే గల్ఫ్లో లైఫ్ ఏంటంటే మీ ఎఫిషియన్సీని ప్రతి నిమిషం మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 12 ఏళ్ళు పని చేశాను, నెక్స్ట్ 4 నెలల్లో రిలాక్స్ అయిపోతానంటే కుదరదు, ఇంటికి వెళ్ళంటారు. సో అప్పుడే ఆబ్వియస్గా ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ఎందుకు వచ్చాం, ప్రొఫెషనల్ ఇది కోసం వచ్చాం, దానికే కేటాయిస్తారు. సో యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద టైం 90% ఆఫ్ ద టైం దానికే వెళ్ళిపోతుంది. ప్రొఫెషనల్గా మిమ్మల్ని చూస్తే మీరు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి రోడ్ ట్రాన్స్పోర్ట్, రైల్వే కనెక్టివిటీ వీటికి సంబంధించి ఎక్సలెన్సీ అవార్డ్స్ తీసుకున్నారు. అంతర్జాతీయ స్థాయి సెమినార్స్లో మీరు గుర్తింపు పొందారు. ఏంటి వీటి ప్రత్యేకత ఏంటి? మీరు అక్కడ చేసినటువంటి వర్క్స్ని ఇక్కడ అమరావతి డెవలప్మెంట్లో కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో కానీ ఉపయోగించడానికి ఎంతవరకు స్కోప్ ఉంది? 100% ఉపయోగించచ్చు. రోడ్ ఎక్కడేసినా రోడే, రైలు ఎక్కడ కట్టినా రైలే. ఏంటంటే ఇప్పుడు ఎక్స్పర్టైజ్ అనేది ఏంటంటే, ఇప్పుడు మేము అక్కడ 12 ఏళ్ళు మేము చేసామనుకోండి, మాకు తెలుసు ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఒక 60 ప్రాజెక్టులు ఇన్వాల్వ్ అయ్యానండి. అందులో టెండర్స్ ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ ప్రాజెక్ట్ ఉంది, డిజైన్ ఉంది, కన్స్ట్రక్షన్ ఉంది, సూపర్విజన్ ఉంది, హ్యాండింగ్ ఓవర్ ప్రాజెక్ట్ ఉంది, పీపీపీ ప్రాజెక్ట్ ఉంది, పోర్ట్ ప్రాజెక్ట్స్, ఆయిల్ అండ్ గ్యాస్, స్ట్రక్చరల్ వర్క్స్. సో వీటితో మేము రకరకాల నేషనాలిటీస్తో మేము చేసినప్పుడు వాట్ ఆర్ ద వేరియస్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేది మాకు తెలుసు. ఒక కంపెనీ వాడు వచ్చి మేము చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని అన్నా కూడా మాకు ప్రీ క్వాలిఫికేషన్ ప్రొసీజర్ అని వాళ్ళ అసెస్మెంట్ని ఆడ ఎట్లాంటి టీంని తీసుకొస్తున్నాడు అవన్నీ మనం చెక్ చేసి ఈవెన్ మెటీరియల్ అన్నీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే మీరు వాడే మెటీరియల్ దగ్గర నుంచి మీరు యూజ్ చేసే టీమ్ మెంబర్స్, ఆడ ఏ అయితే కంపెనీలు వస్తున్నాయి, ఎవరెవరికి ప్రాజెక్ట్స్ అవార్డ్ చేయాలి, అక్కడే మీరు బిగినింగ్లోనే కరెక్ట్ స్టెప్ తీసుకున్నారనుకోండి, ఫ్యూచర్లో ఎగ్జిక్యూషన్ టైంలో ప్రాబ్లమ్ని మీరు అవాయిడ్ చేయొచ్చు. అదే ప్రొయాక్టివ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. చేతులు కాలేక బర్ణాలు రాసుకునే కన్నా అసలు చేతులే కాలకుండా ఉండడం, అలా ఆ కాన్సెప్ట్తోనే నేను ప్రొయాక్టివ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. అంటే ఏంటంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు నేను ముందే చూస్తాను ఎక్కడ ఇది ఫెయిల్ అవుతుందో చూస్తాను. అంటే మనంతా థింకింగ్ ఫెయిల్ అవ్వకుండా ఉండడం ఎలా. ఒక 60 మంది నిపుణులతో ఒక టీం తయారు చేసాము, ఒక ప్లాన్ తయారు చేసాము అని చెప్పని మీరు అన్నారు. అంటే 60 మంది మొత్తం గల్ఫ్ దేశాలకు చెందిన ప్రతినిధులా లేదా వేరియస్ నేషన్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ టీంలో ఇన్వాల్వ్ చేశారా? అంటే ఫస్ట్ నుంచి కూడా 12 ఏళ్ళ నుంచి మన ఎన్ఆర్ఐస్ని మోటివేట్ చేస్తున్నాం. ఏంటంటే మీ తరపు నుంచి డబ్బులే ఇవ్వాలని లేదు, మీ నాలెడ్జ్ని షేర్ చేయండి, నాలెడ్జ్తో సపోర్ట్ చేయండి, మీ ఎనర్జీతో సపోర్ట్ చేయండి. ఒక 10 నిమిషాలు దేశం గురించి ఆలోచించండి. ఇప్పుడు నేను వచ్చాను, నాకేం అవసరం అండి. ఇప్పుడు నేను ఒక 6 నెలల నుంచి మిషన్ అమరావతి గురించి మనం కంటిన్యూస్గా ఒక 50 మీటింగ్ల దాకా అటెండ్ అయ్యాం. చీఫ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి 4 మినిస్టర్లు, ఒక 5 ప్రిన్సిపల్ సెక్రటరీలు, 2 అడ్వైజర్స్ టు చీఫ్ మినిస్టర్ గారు, అందరితో మనం మాట్లాడి మనం చేసాం. 6 నెలల ఎఫర్ట్. ఇప్పుడు నాకెందుకు అనుకుంటే ఓకే, ఇప్పుడు నేను 6 నెలల ఎఫర్ట్ పెట్టినా అది ఫ్యూచర్లో నెక్స్ట్ జనరేషన్స్కి ఒక 20, 30, 40, 50 ఏళ్ళకి స్టేట్కి అది బెనిఫిట్ అవుతుంది. అంటే అమరావతి అనేది ఒక రకంగా ఒక 15-20 ఏళ్ళు శ్రమిస్తే కానీ నిర్మించలేనటువంటి ఒక రాజధాని అవుతుంది. అలానే దానికి ఇప్పటి నుంచే కొన్ని ప్రణాళికలు దశల వారీగా 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒక ప్లానింగ్తో ముందుకు వెళ్తే ప్రయోజనం ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పని అందరూ అన్నారు. ఇప్పుడున్నటువంటి ప్రాసెస్, ఇప్పుడు జరుగుతున్నటువంటి తీరుపైన మీ అభిప్రాయం ఏంటి? అందరూ అనుకున్నట్టుగా 2019కి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే టైంకి ఇండియాలో అమరావతికి ఒక రూపురేఖలు ఇవ్వగలిగేంత అవకాశం ఉందా? ఒమాన్ గవర్నమెంట్ ఉంది, నేను హిందూని, ముస్లిం కాదు కదా. ఇప్పుడు ఇంత అచీవ్మెంట్ మేము చేసామంటే ఎందుకు? నన్ను రెస్పెక్ట్ ఇచ్చారు. దే గివ్ మీ రెస్పెక్ట్, దే వాల్యూ మై ఎక్స్పర్టైజ్ అండ్ దే సపోర్టెడ్ మీ వెల్, దే గివ్ మీ ఫ్రీడమ్ కదా. వాళ్ళు అడుగున వాళ్ళు అట్లా చేయబట్టే 12 ఏళ్ళ నుంచి నాలో ఉన్న మోటివేషన్ స్పిరిట్ పెరిగి మనం చేసాం. టాలెంట్ని రికగ్నైజ్ చేయండి సార్, టాలెంట్ని రికగ్నైజ్ చేయండి, టాలెంట్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు మేము చెప్తున్నాం స్టేట్కి మేము చేస్తాం, మేము రెడీగా ఉన్నాం అని చెప్పినప్పుడు మీరు ఆ ఎక్స్పర్టైజ్ని మీరు యూజ్ చేసుకొని వెళ్తే మీకు ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి కదా. రైట్ ఖచ్చితంగా. సో ఇప్పుడు మనకు ఐడియా ఎలా వచ్చింది? వేరే ఇంటర్నేషనల్ గవర్నమెంట్ వాళ్ళు మన ఎక్స్పర్టైజ్ని యూజ్ చేశారు, మనం ఆ మెగా ప్రాజెక్ట్స్ చేసాం, వాళ్ళ జీడిపి పెరిగింది, వాళ్ళ ఎకనామిక్ గ్రోత్ పెరిగింది, 12 ఏళ్ళలో వాళ్ళ ర్యాంకింగ్ పెరిగింది వరల్డ్ బ్యాంక్లో, ఇది ఒమాన్ది. మనం ఏం ఆలోచించాం? ఇంత ఎఫర్ట్ మనం వేరే దేశానికి పెట్టే బదులు మన స్టేట్కి పెడితే మన వాళ్ళ పెర్ క్యాపిటల్ ఇన్కమ్, మన వాళ్ళ జీడిపి, మన స్టేట్ ఎకనామిక్ గ్రోత్గా పెరుగుతుంది అన్నాం కదా. సో ఇప్పుడు ఎవరైతే చేస్తామని ముందుకు వస్తున్నారో మీరు వాళ్ళని
ఆ టాలెంట్ని ఖచ్చితంగా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చేసిన ప్రయత్నాల్లో ప్రభుత్వం వైపు నుంచి, ప్రభుత్వ వర్గాల వైపు నుంచి సానుకూలత అనేది ఉందా? ఎందుకంటే ఇప్పటికే సింగపూర్ మోడల్, సింగపూర్ బ్లూ ప్రింట్లు అంటూ ప్రచారం జరుగుతుంది కాబట్టి మీకు స్కోప్ ఎంతవరకు ఉంది? సార్ ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఇప్పుడు మీరు ఎన్ఆర్ఐలు ముందుకు రండి, రాష్ట్రానికి సపోర్ట్ చేసుకోండి అన్నారు, మీరు పిలుపునిచ్చారు, చేయమన్నారు, మేము సబ్మిట్ చేసాం. మేము వీఆర్ నాట్ ప్రెజరైజింగ్ దట్ యూ టేక్ అవర్ ప్రపోజల్. సో సింగపూర్ వాళ్ళు తెచ్చుకుంటారు, ఇది జపాన్, ఇది ఇట్స్ ఓపెన్ కాంపిటీషన్, వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఆల్ ఆఫ్ దేర్ పార్టీస్. మాకు ఇచ్చిన స్కోప్ మేము కంప్లీట్ చేసి మేము ఇస్తాం. ఇట్స్ ఎ కాంపిటీషన్ రేస్. బట్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్నేషనల్లీ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ద గవర్నమెంట్ టు రికగ్నైజ్ అవర్ ఎక్స్పర్టైజ్ అని అంటున్నాను నేను అనేది. రైట్. థ్యాంక్ యూ గుప్తా గారు, మీ అభిప్రాయాల్ని మాతో పంచుకున్నందుకు, మిషన్ అమరావతి గురించి ఒక విశ్లేషణ అందించినందుకు. ఇది గుప్తా గారితో హలో ఎన్ఆర్ఐ. ఒక రకంగా మన ప్రపంచంలో మనం అనుకుంటున్నట్టుగా ప్రపంచంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు కానీ ఎవరైనా కానీ అవస్థలు పడేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పని అనుకోవడం పొరపాటు అని గుప్తా గారు అంటున్నారు. డిటర్మినేషన్తో పనిచేస్తే, శక్తివంచన లేకుండా పనిచేస్తే ఎక్కడైనా సక్సెస్ని సాధించవచ్చు అని ఆయన చెప్తున్నారు. ఇది ఇవాళ హలో ఎన్ఆర్ఐ. మరిన్ని వార్తల విశేషాల కోసం కీప్ వాచింగ్ HM TV.